నా మీద నీకు నమ్మకం కుదరాలంటే ఏం చేయాలో చెప్పు. ఒకరినొకరు చూసుకోకుండా కొన్ని రోజుల గీట్లనే ఫోన్లో మాట్లాడుకుందాం. మరి నీతో మాట్లాడాలనిపించి నీకు ఫోన్ చేయాలంటే ఎలా? ఎట్లంటే నీ పేరు మీద ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకొని ఆ సిమ్ నాకు పంపించు. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయాలని చూసింది ఇతనే కదా? కాదు, నేను. మరి ఇతను? నాకు మొగుడు. ఇతనికి బుద్ధి చెప్పి ఈయనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తున్నారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. హాయ్ స్వాతి. హాయ్. వావ్, పెళ్లి బట్టల్లో ఉన్నా. ఏంటి ఈరోజు నీ పెళ్ళా? అవును, ఈ రోజు నా పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. నేను మార్గదర్శిలో చేరాను, ఓ మోపెడ్ కొనుక్కున్నాను అన్నట్టు ఆ రోజు నీ మాటలకి నేను ఇన్స్పైర్ అయ్యాను. నన్ను మోసం చేయాలనుకున్న వాడిని ఎదిరించి పెళ్లిపీటల వరకు లాక్కొచ్చాను. గుడ్, వెరీ గుడ్. ఆడపిల్లలు పూలలా సుకుమారంగానే కాదు, తేడా వస్తే తల్వార్లై తిరగబడతారని కూడా నిరూపించావు. వెరీ గుడ్. ఆ చైత్ర, లక్కీగా భలే కనిపించావు. దగ్గరుండి మా పెళ్లి జరిపించి మమ్మల్ని ఆశీర్వదించు. అలాగే, దేవుడికి దండం పెట్టుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, త్వరగా. హలో, ఇప్పటికైనా అర్థమైందా? ఆడవాళ్లతో పెట్టుకున్న వాళ్ళెవ్వరైనా సరే పాతాళానికి పడిపోవలసిందే అని. ఏంటి, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చావా ఏంటి? కోరలు పీకినా కౌంటర్ తగ్గలేదన్నమాట ఏసీపీ. బుస కొట్టడానికి నువ్విప్పుడు త్రాచుపామువి కాదు, వానపామువి. ఆడుకుని పడేయటానికి ఆడవాళ్ళంటే ఆటబొమ్మలు కాదు, అనుబాంబులని ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు తెలుగు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. అవును, అయితే పంచ్ డైలాగుల ప్రభావం బాగా ఉంటేను. ఈ డైలాగ్ ఆల్రెడీ మహేష్ బాబు చెప్పాడు, కొత్తదేదైనా ఉంటే చెప్పు. చూడేసిపి, ఆడపిల్లలంటే అగ్గిపుల్లలని, వంట చేసుకోవడానికే కాదు మంట పెట్టి చంపే శక్తి కూడా వాటికి ఉంటుందని ఈ దెబ్బతో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఏయ్, నీకు పిచ్చి బాగా ముదిరిందనుకుంటాను. ఏంటి ఈ న్యూసెన్స్ అంతా? అబ్బచ్చా, తెలిసి కూడా ఏం తెలియనట్టు భలే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఏసీపీ. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కుమారుని పిలిపించండి. అదిగో, విన్నావు కదా, ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళు. అరే, అలా చూస్తున్నావేంటి? పిలుస్తున్నారు కదా, వెళ్ళు. పద. రా. ఏయ్, ఏయ్, రా. నీకేమైనా పిచ్చా? ఎక్కడికి లాకెళ్తున్నావు? రమ్మంటుంటే. రమ్మంటున్నానా? త్వరగా రా, టైం అవుతుంది. ఏయ్, వదులు. రా. ఏయ్, ఏంటిది? కవీనా ఉపమస్యవస్వం జ్యేష్ఠరాజం దీనికి పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. కూర్చో. ఏయ్, నేను కూర్చోవడం ఏంటి? ఏంటి, ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తప్పించుకుందామని ట్రై చేస్తున్నావా? చూడేసిపి, నీకు తప్పించుకునే ఛాన్స్ కాదు కదా, కనీసం తల తిప్పి పక్కకు చూసే ఛాన్స్ కూడా లేదు. చైత్ర, ఏం చేస్తున్నావు నువ్వు? సామాజిక న్యాయం. ఏంటి? తరతరాలుగా యుగ యుగాలుగా మగాడి చేతిలో మోసపోతున్న ఆడవాళ్లకి ఒక శక్తినివ్వబోతున్నాను. ఆడది అనుకువగానే కాదు, మెలకువగా కూడా ఉండాలనే సందేశాన్ని ఇవ్వబోతున్నాను. మోసపోతే చచ్చిపోవడం కాదు, ఎదురించి యుద్ధం చేయాలనే చైతన్యాన్ని అందించబోతున్నాను. మేడం, వాటర్. థ్యాంక్స్. ఓకే మేడం. మీడియాని, మహిళా సంఘాల్ని, రాజకీయ నాయకుల్ని, సామాజిక కార్యకర్తల్ని అందర్నీ పిలిచి ఉండాల్సింది స్వాతి. అప్పుడు ఈ వార్త ఒక ఉప్పెనై ఉండేది. ఇలాంటి మోసగాళ్ళందర్నీ కొట్టుకుపోయేలా చేసేది.
చూస్తున్నావు? కూర్చొని అమ్మాయి మెళ్ళో తాళి కట్టు. ఏయ్ మెంటల్, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? నేను ఈ అమ్మాయి మెళ్ళ తాళి కట్టడం ఏంటి? మోసం చేసిన నువ్వు కట్టకపోతే పైనున్న మీ తాతొచ్చి కడతాడా? ఆడపిల్లవని ఆగుతున్నాను, లేకపోతే ఈ పాటికి 4 పీకుండేవాణ్ణి. నేను ఈ అమ్మాయిని మోసం చేయడం ఏంటి? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. నార్మల్ షూట్ చేసి పారేస్తా అరిచావంటే. సార్ నేను మాట్లాడతాను, ఉండండి సార్. ఏం చేస్తున్నావు చైత్ర నువ్వు? ఇతను నన్ను మోసం చేశాడని మాట్లాడుతున్నావేంటి? అదేంటి? ప్రేమ పేరుతో నిన్ను మోసం చేయాలని చూసింది ఇతనే కదా? కాదు, నేను. మరి ఇతను? నాకు మొగుడు. ఇతనికి బుద్ధి చెప్పి ఈయనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తున్నారు. ఇక్క కుదిరింది దీనికి. అవునా? అయ్యా, ముహూర్తం దాటిపోయినా మళ్ళీ మంచి ముహూర్తం వచ్చింది. కూర్చుంటే పెళ్లి చేస్తాను. బాబు, మాంగళ్య ధారణ గావించండి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ చైత్ర. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. బాయ్. బాయ్ బాయ్. బాయ్ సార్. బాయ్ సార్. ఓయ్ అమ్మో, వీడొస్తున్నాడేంటి? హలో, ఓ అరుంధతి, ఓ రుద్రమదేవి, ఆగమ్మా. ఓ ఝాన్సీ లక్ష్మీబాయ్, హలో, ఆగమంటుంటే. అమ్మా అరుంధతి, వీరనారి, రుద్రకాళి, హలో, ఆగమ్మా. నా గురించి తెలుసు కూడా తను నన్ను నమ్మట్లేదంటే ఆశ్చర్యంగా ఉంది క్రాంతి. ఎందుకు తను నా మీద అంత డౌట్ పడుతుందో, నాకు కనిపించడానికి తను ఎందుకు అలా ఆలోచిస్తుందో తెలియట్లేదురా. నా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటుంది, నా మీద నమ్మకం కుదరాలంటుంది. తన ఆలోచన ఏంటో, తను ఎందుకు ఇలా చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు క్రాంతి. ఆలోచించి ఆలోచించి బుర్ర పగిలిపోతుంది. తను ఇలా డౌట్ పడుతుందంటే బహుశా నువ్వు మేఘమాల లైఫ్ ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేసిన విషయం తనకు తెలుసుంటుందేమో. అందుకే తను ఇలా మాట్లాడుతుందేమో. నో, నో వే. ఎందుకంటే నేను మేఘమాల మీద చేసిన ప్లాన్ నీకు, నాకు, వాడికి తప్ప ఎవరికీ తెలీదు. నువ్వు చెప్పవు, వాడు చెప్పలేడు. సో తెలిసే ఛాన్సే లేదు. నేను కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు రిషి, సస్పెక్ట్ చేసి చెప్తున్నాను. నువ్వేంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసాక కూడా ఆ అమ్మాయి నిన్ను అనుమానిస్తుందంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందంటున్నాను. అంటే ఏం లేదు రిషి, ఆ అమ్మాయికి ఎదురైన పరిస్థితుల్ని బట్టి తన దృష్టిలో మగాడంటే మోసగాడనే భావనలో ఉంది. అయితే మేఘమాల లైఫ్ని నాశనం చేయించడం కోసం నువ్వు ప్లాన్ చేసిన విషయం పొరపాటున ఆ అమ్మాయికి గాని తెలిసిందనుకో, అప్పుడు నిన్ను కూడా మోసగాడిగానే చూస్తుంది. క్షణం కూడా ఆలోచించకుండా నీతో ప్రేమని కట్ చేసుకుంటుంది. లేదు లేదు, అలాంటి పరిస్థితే కనుకొస్తే నేను తట్టుకోలేను క్రాంతి. నాకు తెలుసు రిషి, అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. పేరు చెప్పకుండా కూడా తను జాగ్రత్త పడిందంటే తను షార్ప్గా ఆలోచించడమే కాదు, చాలా కేర్ఫుల్గా కూడా ఉంటుందని అర్థమవుతుంది. సో అలాంటి అమ్మాయితో ఎంత కేర్ఫుల్గా ఉండాలో ఒక్కసారి ఆలోచించు. అందుకని మేఘమాల మ్యాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తెలియకుండా చూసుకో. అలాగే క్రాంతి. అయినా ఈ విషయం ఇప్పటిదాకా పక్కనున్న మేఘమాలకే తెలీదు. ఇక ఎక్కడో ఉంటున్నా తనకెలా తెలుస్తుంది? కావచ్చు రిషి, కానీ జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదుగా. ష్యూర్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. వెల్కమ్ రిషి, బాయ్. బాయ్. ఏంటమ్మా, తెలియకుండా జాగ్రత్త పడతారా? భలే పాయింట్ దొరికింది రిషి గారు.
ఈ పాయింట్ తో మీకు పాయింట్ బ్లాక్ లో చుక్కలు చూపిస్తాను చూడండి. ఎట్లున్నావు ప్రిన్స్? నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు భయాలు ఎలా పోతాయని ఎప్పటికి పోతాయని ఆలోచిస్తున్నాను ఎలిజబెత్ రాణి గారు. ఏ ఎలిజబెత్ ఏంది? నువ్వు నన్ను ముద్దుగా బుట్టబొమ్మ అని పిలుస్తావు కదా. ఆర్డర్లు వేయడం కమాండ్ చేయడం నీ బాడీ లాంగ్వేజ్ కదా, అందుకే ఈ పేరైతే నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని. గట్లనా? థ్యాంక్ యూ. అయినా అటు ఇటుగా నేను సుత గట్లనే ఉంటానులే. ఆ, అవును, నా కోసం సిమ్ కార్డ్ తీసుకోమని చెప్పినా కదా, తీసుకున్నావా? అయ్యయ్యో, యువరాణి గారి ఆజ్ఞాపించాక చేయకుండా ఎలా ఉంటామండి? అంత ధైర్యం కూడానా మాకు? ఆల్రెడీ జేబులో పెట్టేసుకుని మీరెప్పుడు పిలుస్తారా అని మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నావు రాణి గారు. గట్లనా? అయితే చాలా ఫాస్ట్ గా ఉన్నావులే. గుడ్, వెరీ గుడ్. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ప్రేమలో గిట్లనే సిన్సియర్ గా ఉండాలి. అలాగేనండి, అలవాటు చేసుకుంటాం. సిమ్ కార్డ్ ఎక్కడికి తెచ్చేవాలో చెప్తే వచ్చిస్తాం. అబ్బో, ఏ మాసలే. గిట్లైనా నన్ను చూడాలనేగా నీ ఆలోచన. నీకంటేనా? ఏంది? పోనీ కొరియర్ చేయనా? ఏంది? అడ్రస్ తెలుసుకోవచ్చునా? నీ బుర్ర మస్తు షార్ప్లే. బాబోయ్, ఇన్ని తెలివితేటలు ఎలా భరించడం రా బాబు. నువ్వేదో అంటున్నావు, నాకెనిపించట్లే. మరి ఎలా పంపించాలి అంటున్నాను. ఎవరికైనా ఇచ్చి. అదే, ఎవరికిచ్చి? మీ ఇంట్లో గిట్ల ఎవరున్నారు? మా మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళతో పంపించినా? ఆహా, అబ్బో, వాళ్ళ చేత నా డీటెయిల్స్ తెలుసుకుందామనే. బాబోయ్, ఇంత షార్పా? నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు తెలుసా. నీ బుర్రని ఎలా తట్టుకోగలనా అని భయమేస్తుంది. ఏదో మీ అభిమానం. అయినా ఈ మాత్రం హుషారుగా లేకపోతే మస్తు కష్టంలే. ఎందుకంటే అమాయకుల్ని చేసి మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేశారు. సర్లే, ఉపన్యాసం ఆపి ఎలా పంపించాలో చెప్పు. ఇంకెవరున్నారు మీ ఇంట్లో గట్లా? మా బామ్ముంది, పంపనా? ఆవిడ కూడా మీ ఇన్ఫార్మరే. ఓయ్, కొరియర్లు ఇన్ఫార్మర్లు అని నక్సలైట్ల భాష మాట్లాడుతున్నావు? కొంపతీసి నువ్వు నక్సలైట్వా ఏంటి? జోకా, తర్వాత నవ్వుతానులే గాని ఇంకెవరున్నారో చెప్పు. కుక్క పిల్ల ఉంది, పంపనా? దాంతో నువ్వు వాడుకో గాని ఇంకెవరున్నారో చెప్పు. ఇంకా అంటే ఒక వేస్ట్ ఫెలో ఉంది. ఎవరు? మేఘమాల అని మా ఇంట్లోనే ఊరికే పడి తింటుంది. నన్ను వేస్ట్ ఫెలో అంటావా? ఉండు, నీ సంగతి చెప్తాను. పేరు చాలా చాలా బాగుండ్లే. అమ్మాయి కూడా గంతే అందంగా ఉంటుందా? బాగా మందంగా ఉంటుంది. చచ్చినోడా, నీ కుందినే ఉండు. గట్లనే అయితే ఆవిడకిచ్చి పంపించు. తనతోనా? తనతో ఎందుకు? ఏంది గంత భయపడిపోతున్నావు? కొంపదీసి నీకు ఆవిడికి పడదా ఏంటి? ఎందుకు పడదు? తను నాకు మంచి ఫ్రెండ్. మరి గిందాక వేస్ట్ ఫెలో అని తిట్టినా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అలా అన్నానులే. నీ కోట మొదలైంది ఋషి. సరే, ఆ సిమ్ ఇచ్చి రోడ్ నెంబర్ 2లో ఉన్న పార్క్ దగ్గరికి రేపు పొద్దుగాల 10 గంటలకి తనకిచ్చి పంపించు. నేను తీసుకుంటాను, సరేనా? నువ్వెలా ఉంటావో తనకు తెలియదు కదా, మరి నేను ఎలా గుర్తుపడుతుంటాను? అక్కడికొచ్చి ఫోన్ చేయనీకి నా నెంబర్ ఇవ్వనా? ఇవ్వు ఇవ్వు. అబ్బో, ఎంత ఆసో. హలో, ఈ ప్లాన్స్ కి నేను అస్సలు దొరకను, అందుకని జర ట్రిక్స్ మానుకో. బాబోయ్, నీ తెలివితేటల్ని కొలవడానికి మీటర్ కూడా దొరకలేదుగా. హలో, ఏమైంది? అది కాదు, తను కూడా నీకు తెలియదు కదా, మరి ఎలా గుర్తుపడతావు? ఆ రిస్క్ నాది, నీకెందుకు టెన్షన్ చెప్పు. గెట్లయినా నేను తీసుకుంటానులే గాని నువ్వు సిమ్ పంపించు. సిమ్ రాగానే ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్. కొంచెం నవ్వుతూ చెప్పు. బాయ్.
ఓకేనా? వద్దులే, మొదటిదే బెటర్. ఇది భయంకరంగా ఉంది, నిద్రలో కూడా యాదకొచ్చేలా ఉంది. బాయ్ బాయ్. అబ్బా, ప్రతిసారి చేప పిల్లలా తప్పించుకుంటుంది. అస్సలు దొరికేలా లేదుగా. నాకు నేనుగా మీ ముందుకు రావాలే తప్ప మీరు నన్ను పట్టుకోలేరు ఋషి గారు. తీసుకోండి తీసుకోండి సార్. ఇతను మీ అబ్బాయి అండి? అవునండి. కడుపును పుట్టకపోయినా కన్న కొడుకు కంటే ఎక్కువ మా విషయాల్లో ఎంత బాధ్యతగా ఉంటాడో అంతే అండగా ఉంటాడు. కాబట్టే కదండి మా చెల్లికి మంచి సంబంధం చూడండి చూడండి అని నా వెంటపడి ఇంత మంచి సంబంధం చూసేలా చేశాడండి. చెల్లింకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా, చెల్లింకా రాలేదేంటమ్మా? ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పింది. పర్వాలేదులేండి, వస్తుందిలేండి. చైత్ర, రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మా, ఏంటిదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? లోపలికి పది చెప్తాను. ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. నువ్వురా. ఎవరమ్మా వాళ్ళంతా? ఎందుకొచ్చారు? నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికొచ్చారు. నాకు పెళ్లి చూపులేంటమ్మా? ఆయన ఎవరు ఏర్పాటు చేయమన్నారు? ఏంటి ఆ పిచ్చి ప్రశ్న? అయినా ఒకళ్ళు ఏర్పాటు చేయమని చెప్పేదేమిటి? పెళ్లిడికొచ్చిన కూతురికి పెళ్లి చేయాలని నాకు తెలీదా ఏమిటి? అబ్బా, అది కాదమ్మా. నన్ను అడగాలి కదా, నాతో చెప్పాలి కదా. అంత టైం లేదే. ఎల్లుండి అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడట. ఈ రోజు తప్పితే మంచి ముహూర్తం లేదు. అందుకే సడన్ గా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇందాక ఫోన్లోనే చెప్దామనుకున్నాను, కానీ చెప్తే నువ్వు ఇంటికి రావడం మానేస్తావని చెప్పలేదు. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా, అర్థం చేసుకో. ఇది చాలా మంచి సంబంధం చెల్లి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. అంతేకాదు చాలా మంచి కుటుంబం కూడా. ఎంత వెతికినా ఇంతకంటే మంచి సంబంధం దొరకడం చాలా కష్టం. కాదనకు చెల్లి. ఏయ్, ఇది నీకు సంబంధం లేని విషయం. ఎక్కడుండాలో అక్కడే ఉండు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని పర్సనల్ విషయాల్లో కూడా రావాలని చూడకు. ముందు బయటకెళ్ళు. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? ఇంత మంచి సంబంధాన్ని ఎంతో కష్టపడి తెచ్చింది ఇతనే. కోప్పడ్డం కాదు, థ్యాంక్స్ చెప్పు. అమ్మా, ప్లీజ్ అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దు. అర్థం చేసుకోమ్మా. ఏదో ఒకటి చేసి వాళ్ళని పంపించేసే ప్లీజ్. వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్విలా గొడవ చేసి వాళ్ళ ముందు నా పరువు తీకు. త్వరగా రెడీ అవ్వవే. అమ్మ ఏం చేసినా నీ సంతోషం కోసమే కదా. అర్థం చేసుకోకుండా అమ్మని అలా బాధ పెడతావేంటి? చాలాసేపటి నుంచి వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు. త్వరగా రెడీ అవ్వు. అలా చూస్తూ నిలబడతావేంటే? చెప్తుంటే అర్థం కావడం లేదా? పద పద. చైత్ర, అందరికి నమస్కారం పెట్టు. పెట్టు.
అమ్మాయి బీటెక్ చదివిందండి. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకపోయినా తనకిష్టమని జాబ్ చేస్తోంది. పెళ్ళయ్యాక మీ ఇష్టం, చేయమంటే చేస్తుంది, లేకపోతే మానేస్తుంది. మా చెల్లెని చెప్పడం కాదు గానండి, మా చైత్ర కుందన బొమ్మండి. ఇంటి పని వంట పని అన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది. మా చెల్లి రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనుకోండి. రాజుగారు, వీళ్ళకి అన్ని విషయాలు చెప్పారు కదా? అన్నీ పోసగుచ్చినట్టు చెప్పానండి. ఎరా అమ్మాయి నచ్చిందే? మ్మ్. ఆ, మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చిందండి. మీ వారు ఎప్పుడుంటారో చెప్తే అప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడుకొని వీలైతే ఆ రోజు ముహూర్తాలు పెట్టుకుందాం. రాజుగారు, ఏంటి వీళ్ళు మాట్లాడేది? అంటే ఈ విషయం మీరు వాళ్ళతో చెప్పలేదా? అంటే అమ్మాయి కడిగిన ముత్యంలా ఉంటుంది కదండి. వీళ్ళకి నచ్చితే ఇదేం పెద్ద విషయం కాదులే, తర్వాతైనా మాట్లాడుకోవచ్చులే అని చెప్పలేదండి.